నిజంగా దొంగలు చాలా తీర్లుంటారు వాళ్ళకు కూడా ఒక పద్ధతి ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక ముహూర్తం చూసుకుంటారట. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిల్లు పడితే ఆ ఇంటికి పోరట కదా అన్నట్టు. వెనకట సినిమాలలోనైతే దొంగలు ఉత్తగానే గుర్తుపట్టేటోళ్ళం. గల్ల లుంగీలు కట్టుకొని దానికో బెల్ట్ పెట్టుకొని గీతల టీ షర్ట్ వేసుకొని చెంప మీద ఇట్లా మచ్చ పెట్టుకుంటారు. గుడివాడ గంగులు అబ్బులు గాడి దెబ్బ అనుకుంటే డైలాగులు కొడతారు కదా. కానీ ఇప్పుడు మన కాడ దొంగల తరీకరే మారిపోయింది. వాళ్ళు యూనిఫారంలు మార్చి పడేసిరు. ఎట్లా తిరుగుతురో చూడను మీరే. వీళ్ళే ఆ దొంగలు. వీళ్ళ యూనిఫారం ఏందంటే నిక్కర్లు, అంటే గ్యాంగ్ గ్యాంగ్ షెడ్డీ గ్యాంగ్ అన్నట్టు. మొన్నటిదాకా మన హైదరాబాద్ పట్టణంలో తిరిగిరు కదా, ఇక ఇప్పుడు మన హనుమకొండల ప్రతాపం చూయిస్తురు. అలా అంగిలు వేసుకోరు, ఖాళీ నెక్కర్లు వేసుకుంటారు. ఇక చేతుల కత్తులు కటార్లు రాడ్లు వీళ్ళు పట్టుకొని అర్ధరాత్రి తిరుగుతుర్రట. రాత్రి ఒకరిల్లు వచ్చి ఎండి బిల్లలు ఎత్తుకపోయిరట వాళ్ళని ఎత్తెంటుకలను వేర్లు కొరక. మరి వీళ్ళు కూడా హైదరాబాద్ షెడ్డి గ్యాంగ్ బ్యాచేనా, లేకుంటే హనుమకొండలో కొత్త బ్రాంచ్ ఏమైనా తెరిచిరా, లేకుంటే వాళ్ళు వేరు వీళ్ళు వేరా అనేది ఇప్పుడు పోలీసులు అరుచుకునే పనుల పడ్డారు. అసలు ఈ షెడ్డి గ్యాంగ్ గారు డేంజర్ కాలట జురా పైలం. మరి ఈ దొంగలు మోపేరాళ్ళు అసలు మనకు.